మనకి అందరూ టచ్‌లో ఇన్‌స్టాలో గాని, నంబర్ గాని వాళ్ళే వాళ్ళకి ఫోను చేస్తారు. నేను మాట్లాడను ఎవరికీ ఫోను చేసి. అదే. అదే. హ్మ్. వాళ్ళే ఏ వాళ్ళు ఫోన్‌లు చేస్తారు. మాట్లాడిస్తుంటారు. ఎందుకు ఎవరితోనా పోతాయన్న? మనకేంది? ఏం పోవు. అట్లా ఏం అనుకోవద్దు. మన మనసు మంచిగుంటే ఏదైనా ఆ! మంచిగుంటాయండి. హ్మ్. ఇంకా మళ్ళీ ఏం చేసినావమ్మా వంట? అన్నయ్య ఏం చేసినావమ్మా వంట? పుదీనా రైస్. పుదీనా రైస్. సరే సురేష్ గారు అంటున్నాడు. పుదీనా రైసు, పుదీనా అంటే అల్లం పుదీనా పచ్ మిక్సీకేసి చేసినావా? లేపోతే ఎట్లా చేసినావు? మిక్సీకేసే మాకు రోళ్ళు లేవన్నా. అట్లా గాదు. మంచివాడిని చెడు చేశారు చాలు నాకు. సురేష్ ఒక సీతారాముకు విషయం చెప్తున్నా. ప్రతిసారి గ్రూప్ క్రియేట్ చేయడమే తప్పు. నిజం చెప్తున్నామా. అసలు ఆ గ్రూపులే వేస్ట్. ఒకరు ఒక రకంగా ఉంటే ఒకరు ఒక ఇప్పుడు మనం మంచి అనుకుంటాం గానీ, ఇంగా పక్కనోళ్ళు మంచి అనుకోరు కదా! దాన్ని చెడ్డగా తీసుకుంటారు. ఆ! దానివల్ల ఏదన్నా గాని మనం ఏదన్నా గాని మాట్లాడుకోవాలంటే ఒకవేళ నంబర్ తీసుకుంటా అన్నా అంటే నంబర్ ఇచ్చేస్తాం. నంబర్ ఓకే. ఫోను చేసి నాకైతే ఫోను చాలా మంది చేస్తుంటారు నాన్న. ఫోను చేస్తారు, మాట్లాడిస్తారు. నేనే బిజీ అయిపోయినా ఆ! ఇండియాకొచ్చి. లేదంటే ఆడ లైవ్ అయిపోతాంటే ఫోన్‌లో స్టార్ట్ ఇంగ. ఫోన్‌లు మాట్లాడేది. అంటే 24 గంటలు ఇంతకుముందు ఫోన్‌లు ఎక్కడుండే లైవ్‌లే. అన్న? ఆఫ్రికా అమ్మా. వెస్ట్ ఆఫ్రికా. ఓహ్! అక్కడికెళ్ళావా? హ్మ్. లైవ్ అయిపోతే ఫోన్‌లో. ఫోన్‌లు అయిపోతే లైవ్‌ల్లో. ఏం చేసేదన్నయ్య అక్కడ మరి? వంట కుకింగ్ మాస్టర్. అచ్చా! అంటే మరి అందుకే ఎన్ని అడిగిన. ఇయర్స్? ఆ! 2.5 సంవత్సరం ఉన్నా. ఇప్పుడు ఇంకేం లేదు ఎళ్ళడం. ఏదుంది నాయన ఆడేం లేదు. సీతారాములు ప్రతి సంవత్సరం పెళ్లి చేస్తారు. నాకు మాత్రం ఒక్కసారి కూడా చేయలేదు సురేష్ బ్రదర్‌కి. అవునా? ఒక్కసారేం ఆ! బాబు రండి 4 సార్లు చేసి పెడతాం రండి. అదే సీతారాముల కంట ప్రతి సంవత్సరం పెళ్లి చేస్తారు. నాకు మాత్రం ఒక్కసారి గూడా చేయలేదు. సురేష్ బ్రదర్‌కి అంట. ఇద్దరికీ, ఆ! ఇద్దరికీ కలిపి చెప్తన్నాడు. సోది ఆపేసి కామెంట్ హార్దిక్ చూడు కామెంట్ నాయనా. చూడు నాయన. వామ్మో! జోకర్ గారు మీరు హైలైట్ అండి. హైలైట్ జెప్తున్నారు. మస్తు జోక్స్ ఏస్తున్నాడు ప్లీజ్ ఇంతకు లైక్ ముందు గూడా. చేయండి. 29 మెంబర్స్ చూస్తున్నారు. లైక్ చేయండి. మెసేజ్‌లు గూడా హ్మ్. చేయట్లేరన్నయ్య. ఓన్లీ ఇద్దరు ముగ్గురే చేస్తున్నారు ఆ! మెసేజెస్. నవ్వు నవ్వు జోకర్ బాబు నవ్వు. నవ్వుతూనే ఉంటాడు. బాగా నవ్వు. తిన్నావా జోకర్ బాబు? వడ్లు కావాలంటే చెప్పండి. మా అన్నయ్య గిఫ్ట్ పంపిస్తాడు. పాపం ఏం వడ్లు నోట్లో పోసుకొని వడ్లతోని చంపేత్తావా ఏమి వాళ్ళను? బియ్యం అయితాయిగా అన్నయ్య వామ్మో! వడ్లు తింటే అర్లపట్ట చేరి చచ్చిపోతారు. అవును. తెలుసునా? తెలుసు అది. హ్మ్. అదే చిన్న వడ్లు పిల్లల్ని తినకూడదు. అప్పుడు ఎక్కువ మంది ఆడపిల్లలు పుట్టిరనుకో, ఆ వడ్ల గింజ హ్మ్. ఏసి చంపేస్తుండే గదా! తల్లిదండ్రులు అప్పట్ల. అవును. అంతే అది. అబ్బో! జోకర్ గారు లంచ్ తిన్నారా? కామెంట్ చెయ్యి. ఫాస్ట్‌గా చెయ్యి నరేష్ అల్లుడు జోకర్ గారు. నిద్రపోయినావా ఏంది? నిజంగానే నిద్రపోయింటాడు పడుకో ఫుల్లుగా. అన్నాడు గదా! నరేష్ పడుకుండేమో పోయి. 29 29 ఎక్కడ ఎక్కడ ఉన్నారు ఉన్నారు నాయన? నాయనా? 18 మెంబర్స్ ఉన్నారు నాయన. యాడ 28 ఉన్నారు. నీకు ఏళ్ళ అకౌంట్‌లో యా కళ్ళతో చూస్తున్నావు బాబు జోకర్ బాబు నువ్వు? 2 కన్నులతో చూడు. లేదంటే స్పెట్స్ ఇస్తా. స్పెట్స్ పెట్టుకొని 4 కన్నులతో చూడు. అంతే. 28 మంది చూస్తున్నారాడ. 27 లైకులున్నాయి. 3కి లంచ్ నాయనా. 3కి లంచ్. ఓకే. ఓకే. నిద్ర నిద్ర వస్తుంది వస్తాందా? అబ్బో అంట. నిద్రపో, నిద్రపో. మంచిగా కనకాంబరాల చెట్లలో పడుకున్నాక నిద్ర రాకపోతే ఏముంటది మస్తుంది వెదరు. అసలేమంటారు నేచర్ మస్తుందసలు. ఆ! మాకు బాగా ఫుల్ ఎండ కొడతాంది నాన్న. నిన్న ఈ పొద్దు ఫుల్ ఎండ. అవునా? ఈరోజు ఎండ ఇక్కడ లేదన్నయ్య మీకు బానే ఉంది. అంటే మా సైడ్ వచ్చేసిందేమో మొత్తం అంతా. ఇగో ఎండ కాస్తుంది కాబట్టి ఒడ్లు ఆరబోసిన. ఆహా! అంటే తుఫాన్ అంతా పోయి ఇంగ మళ్ళా మీకు ఎండ స్టార్ట్ అయితే మళ్ళా మాకు 2 రోజుల తర్వాత మాకు ఎండ స్టార్ట్ అయిద్ది. ఆ! అంతే ఇగ. కానీ బావుంది. కనకాంబరాల తోటైతే సూపరుంది. చూసినా నేను షార్ట్స్.
నిద్రకి హాయ్ నాయనా నిద్రకి నరేష్ హాయి గారు. నరేష్